పండడానికి. మొక్కజొన్న ఇవాళ 40 క్వింటాలు పండింది, రేటు చూస్తే 1700, 1600 అంటున్నారు. రైతు విప్లవం అనేది ఆంధ్ర రాష్ట్రంలో మొదలవుద్దని మీకు తెలియజేస్తున్నా. పండించిన పంట మమ్మల్ని ఆదుకునే నాదుడు లేక మేము వచ్చిన దాంతోనే అప్పులు తీర్చుకొని ఇంకా మిగతా అప్పులు మిగుల్చుకొని జీవనాన్ని సాగించే పరిస్థితి వచ్చింది అని ఒక రైతు వాపోతున్నాడు. పండడానికి మొక్కజొన్న ఇవాళ 40 క్వింటాలు పండింది, రేటు చూస్తే 1700, 1600 అంటున్నారు. అది కూడా మధ్య దళారీలే. అంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ దళారీ వ్యవస్థని ప్రోత్సహిస్తుంది ప్రభుత్వమే అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు మార్కెట్ ద్వారా కొనుగోలు స్పాట్స్ పెట్టి రైతు దగ్గర ఒక గింజ కూడా లేకుండా మొత్తం కొనుగోలు చేసిన దాఖలాలు ఉన్నాయి. ఏది ఎంఎస్పీ రేటుకే వరి దగ్గర నుంచి, జొన్న దగ్గర నుంచి, మొక్కజొన్న దగ్గర నుంచి అన్ని పంటలు కూడా ఆ విధంగా రైతులు ఆదుకున్న పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ ప్రభుత్వంలో రైతులు ఎన్ని అగచాట్లు పడుతున్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా కన్నీళ్లు పెట్టుకొని రేపు రోజు ఏమిటా అని ఎదురు చూస్తున్నారు. ఇవాళ రైతుల గురించి రైతులనే చెప్పుకునే ప్రతి వాళ్ళు కూడా ఇవాళ గుండెలు తరుక్కుపోయే విధానాలు ఇవాళ కొనసాగుతున్నాయి రాష్ట్రం మొత్తం మీద. రైతుల పరిస్థితి పట్టదు. అందుట్లో ఇంకోటి ఏంటంటే ఇవాళ రైతులు పాత ఉన్న రైతులందరూ కూడా కొంచెం పెద్దవాళ్ళు అయిపోయి ఇప్పుడు కౌలు రైతులైన వాళ్ళ సంఖ్య పెరిగింది. రాష్ట్రం మొత్తం మీద పెరిగింది. కౌలు రైతులైతే అటు కౌలు కట్టాలా, ₹1 మిగుల్చుకోవాలా, భార్య బిడ్డలకి పోషించుకోవాలా, 6 కాలం పొలం మీదే తన జీవితం ఉంటుంది. భార్య బిడ్డలతో సహా పొలం మీదే ఉంటాడు. మసిగుడ్డలతో మట్టి కొట్టుకుపోయిన జీవితం. ఆ జీవితం అట్లా ఉంటేనే మనందరి నోళ్ళల్లో ఒక ముద్ద బొవ్వేళ్తుంది. దీని గురించి ఆలోచించేవాడు లేడా? ఇవాళ ప్రభుత్వంలో దీని గురించి పట్టదా? ప్రభుత్వాన్ని మేము ఇప్పటికైనా వేడుకుంటున్నాం, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి. మినిమం సపోర్ట్ ప్రైస్ కి మీరు కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి. రైతుని ఆదుకోండి. మళ్ళొక్కసారి చెప్తున్నాం, ఇంతకు ముందు కూడా మీకు చాలా సార్లు చెప్పున్నాం. ఈ ప్రభుత్వం పతన దశలో ఉంది. ప్రజల్ని పట్టించుకోని ప్రభుత్వం ఏనాటికైనా పతనం తప్పదు. ప్రజల ఉసురు మీకు తగులుతుంది. మరీ ముఖ్యంగా 6 కాలం ఎండనక వాననక పొలాల్లో పడి బ్రతుకుతున్న రైతుని కంట తడి పెట్టిస్తే మీరు ఎక్కడికి వెళ్తారో కూడా భగవంతుడు మిమ్మల్ని చూస్తూ ఉంటాడని మీరు గమనించాలని కోరుకుంటున్నా. రైతులు తిరగబడిన రోజున మనందరికి తినటానికి తిండి కూడా రాదని గమనించవలసిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని ఎంతసేపటికి కార్పొరేట్ వ్యవస్థలు, కార్పొరేట్ సిస్టాలు, లక్షల కోట్లు, వేల కోట్లు కంపెనీలనే చెబుతున్నారు గానీ ఎక్కడ పల్లెల్లో బ్రతుకుతున్న ఈ జనం గురించి ఆలోచించండి సార్. 65% నుంచి 70% ప్రజలు ఇవాళ పల్లెల్లోనే బ్రతుకుతున్నారు. పల్లెల్లో జీవనం అంతా కూడా రైతు మీదే ఆధారపడి ఉంటుంది. ఎక్కడైతే రైతు బాగుంటాడో ఆ ప్రాంతమే విలసిల్లిద్ది, ఆ ప్రాంతమే అభివృద్ధి చెందిద్ది. మీరేదో కార్పొరేట్ సంస్థలు వస్తున్నాయి, బడా సంస్థలు వస్తున్నాయి, రాష్ట్రానికి ఏదో వెలుగు నింపుతున్నా ఉన్నారు. వెలుగు ఉండొచ్చు, బువ్వ ఉండదు మిత్రమా, అన్నం ఉండదు. రైతు కంట తడి పెట్టిన రోజున మనం తినటానికి తిండి కూడా దొరకదని మీకు తెలియజేస్తున్నా. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ రైతుల్ని మద్దతు ధరకు మీరు కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేసి రైతుల్ని కాపాడాలండి.